ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ప్రజలకు తెలుస్తుందండి. ఈ ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన కాడి నుంచి రాష్ట్రంలో నలుమూలల చుట్టుపక్కల చిన్న చిన్న ఏరియాల్లోకి వెళ్ళని ఇరుకు రోడ్లలో కూడా అన్ని రోడ్లు వేస్తున్నారండి. ఈ రోజు ఎక్కడ అంతకు ముందు మనం ఏ పెద్ద పెద్ద రోడ్లోకి వెళ్ళాలన్న భయం, ఎక్కడ ఏ గుంత ఉంటుందో ఎక్కడ పడిపోతామో వెళ్ళలేని పరిస్థితుల నుంచి ఈ రోజు రాష్ట్రం మొత్తం చూడండి, ప్రతి చోట రోడ్లు. ఎప్పుడైనా సరే ప్రగతికి అభివృద్ధికి తొలిమెట్టు ఏదన్నా ఉందంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి జరిగింది. దానికి సంకేతమే ఈ రోజు రాష్ట్రంలో మంచిగా రాష్ట్రంలో రోడ్లన్నీ వేస్తున్నారంటేనే పరిపాలన బాగుంది అనేది కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారండి. అంటే ఇప్పుడు అసలు ఏమి లేదు, ఎక్కడెక్కడ గోతులు ఏదో ఒక చోట రెండు చోట్ల రోడ్లు వేసేసేసి ఈ రోడ్లు వేసేవాళ్ళు మాట్లాడతాను వైసీపీలు అంటారు. వాళ్ళ పాలన వాళ్ళు చూసుకున్నారు కదండి. ఎక్కడ రోడ్లు ఉన్నాయండి, ఎక్కడ పెద్ద పెద్ద గోతులు పడిపోయి టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితులు మొత్తం ఆ రోజు ఉండి, అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎటువైపు వెళ్ళినా కానీ ఎక్కడ రోడ్లు బాగోలేక ప్రజలు తిట్టుకొని ఏంట్రా బాబు ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. ఈ రోజు అసలు ఇలాగైతే మన రాష్ట్రం ఇది కూడా జరగదు. ప్రభుత్వం మారాలని ప్రజలు కూడా అంత ఇదిగా ఉండి ఇచ్చేసిన తర్వాత ఈ రోజు వాళ్ళ ప్రజలకే అర్థమైపోయింది, ఓకే మనం మంచి ప్రభుత్వానికి ఇచ్చాము కాబట్టి ఈ రోజు రోడ్ల పరిస్థితి బాగుంది, చక్కగా రోడ్లు వేశారని చెప్పి ప్రజలు కూడా చాలా సంతోషం ఆనందపడుతున్నారు.